ఈ లోకంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు మానవులుగా ఉన్నప్పుడు మానవులకి లౌకిక సిద్ధపాటు అనేటువంటిది ఉంటుంది. వారి యొక్క పరిస్థితులను బట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆహారమును సిద్ధపరచుకుంటూ ఉంటారు. నెలకు సరిపడినటువంటి ఉద్యోగస్తులైతే లేకపోతే ఎవరైనా సరే నెలకు సరిపడా సరుకులన్నింటినీ తెచ్చుకొని ఇంట్లో ఉంచుకొని సిద్ధంగా ఉంచుకుంటారు. తినటానికి వాటికి ఎప్పుడు ఏం కావాలా అప్పటికప్పుడు మన కొట్లకి వెళ్లకుండా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వాటన్నిటిని కూడా సమకూర్చుకొని పెట్టుకుంటూ ఉంటారు. ఉదాహరణకి ఇప్పుడు ఇజ్రాయెల్ లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ పలు ప్రాంతాల్లో యుద్ధం జరుగుతుంది. రష్యా కానీ ఉక్రెయిన్ కానీ యుద్ధం జరుగుతుంది. అక్కడ వాళ్ళు ఎటువంటి సిద్ధపాటును కలిగి ఉంటారు అని అంటే వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళు బంకర్లు, అవతల దేశం వాడు వచ్చి మన దేశం మీద బాంబులు వేస్తూ ఉన్నప్పుడు మనం ఎక్కడ మనల్ని ప్రాణరక్షణ జరిగించుకోవాలి అని అంటే వాళ్ళు ఏం కలిగి ఉంటారు, ప్రతి ఒక్కళ్ళు కూడా బంకర్లని కలిగి ఉంటారు. అంటే భూమి లోపల సొరంగాల్లో మంచి ప్రొటెక్షన్తో వాళ్ళు ఆ యొక్క నివసించడానికి అనుకూలంగా వాళ్ళు ఆ యొక్క బంకర్లని ఏర్పాటు చేసుకుంటూ. అదేవిధంగా మనము రేపటి దినమన పెళ్లికి వెళ్ళాలి అని అంటే మనం ఏం చేస్తూ ఉంటాం, స్త్రీలైతే రేపు పెళ్లిలో ఏం చీర కట్టుకోవాలని చెప్పి వారం రోజుల ముందు నుంచే సిద్ధపడుతూ ఉంటారు. మనం ఎలా వెళ్ళాలి, దసరా సెలవులు వస్తున్నాయి లేకపోతే సంక్రాంతి సెలవులు వస్తున్నాయి, మన యొక్క ఆ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాలి అని అంటే మనం ఏం చేస్తూ ఉంటాం, రిజర్వేషన్ చేసుకొని సిద్ధపాటు కలిగి ఉంటాం. ఇదంతా కూడా సిద్ధపాటు. ఇది లౌకిక సంబంధమైనటువంటి సిద్ధపాటు.